నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వర్చువల్ మహానాడు వేడుకల్లో మహిళలకు చీరల పంపిణీ. టీడీపీ మండల అధ్యక్షుడు చెంచు రామానాయుడు తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రింగ్ మండలంలో వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వై చెంచు రామానాయుడు ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు మహిళా నాయకులతో కలిసి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ చెరుకూరి ముని చంద్రనాయుడు ఆధ్వర్యంలో మహిళలకు చీరలు అందజేసి పార్టీ పట్ల మహిళల సేవలను అభినందించారు. అలాగే మహానాడు వేడుకల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని కొనియాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. ఆస్తిలో సమాన హక్కు కల్పించి ఆ రోజు మహిళలకు ఉన్న గౌరవాన్ని చాటినారు. ఈరోజు అదేవిధంగా మన మండలంలో ఒకరు మహిళలకి పార్టీ ద్వారా చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ముగ్గురు మహిళలకు సన్మానం చేసి వాళ్ళకి చీరలు కూడా మనం పార్టీ తరఫున పంపిణీ చేయాలనుకున్నాం. ఇది చాలా హర్షణీయం. అందరూ ఆమోదయోగ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అదేవిధంగా ఈరోజు మన పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారి జయంతిని జరుపుకుంటున్నందుకు మా హర్షం తెలియజేస్తుంటున్నాము. మొదటి నుంచి స్త్రీలకు అగ్రస్థానం కల్పిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మన తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి పెట్టింది మారిపేరు. అదేవిధంగా టీడీపీలో కార్యకర్తలను తయారు చేసే ఫ్యాక్టరీ మన పార్టీ. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది మన పార్టీ. స్త్రీలకు రక్షణ కల్పించింది తెలుగుదేశం పార్టీ. మన చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత స్త్రీలకు స్త్రీ శక్తి ఇస్తానని చెప్పారు. అలాగే ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ కల్పించారు. మహిళలకు ఉచిత విద్య, అదేవిధంగా మహిళలకు ఉద్యోగ శాతం కల్పించారు. రిజర్వేషన్లు అధిక శాతం కల్పించినటువంటి ఏకైక పార్టీ మనకు తెలుగుదేశం పార్టీ. మహిళలకు 33% కల్పించినటువంటి టీడీపీ పార్టీ. లోకేష్ బాబు గారు అయితే మహిళలకి పెద్దపీట వేస్తున్నారు. దీని మీద మేము చాలా చాలా అభినందనీయంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ మాకు పసుపు కుంకాలు ఇచ్చినటువంటి సోదరులందరికీ మా మహిళలందరి తరపున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా మహిళల్ని కోరుకుంటున్నాను.